స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే నాకైతే మనసు హాయిగా అనిపించింది. ఈ వీడియో తీస్తుంది మా అన్నయ్య కొడుకు విక్కిగాడు. అలాగే ఇక్కడ పక్కన ఉన్నది మా తమ్ముడు గారు, అక్కడ ఉన్నది మా అన్నయ్య పిల్లలు. మేము సరదాగా సంతోషంగా మేము ఈరోజు ఉప్పలమ్మ తల్లి పండగ రోజు మేము ఇలా సరదాగా మేము కెమెరాకి షూట్ చేసాము. మాకైతే కాసేపు సంతోషంగా సరదాగా మేము ఇలా పొలంలో కాసేపు ఆడుకొని మంచిగా మేము మళ్ళీ అక్కడ ఉన్న వాతావరణం మేము ఆస్వాదిస్తూ చూడండి, మంచిగా అక్కడ వెదర్ ఎంత చాలా బాగుందో, బ్యూటిఫుల్ నేచర్. అలాగే మంచిగా లొకేషన్ కూడా చాలా బాగుంది. పొద్దుగాల మంచిగా మేము కాసేపు వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ పైరు నాకు పల్లెటూరు పనులు చేయాలంటే నాకు చాలా ఇష్టం. పొలం పండించాలంటే నాకు చాలా ఇష్టం. ఇంకా టైం రాలేదు, నేను పొలం పండిద్దామని నా గోల్ అనమాట. మంచిగా పొలాన్ని ఆస్వాదిస్తూ మేము ఇలాంటి పంటని పండించాలని నేను కోరుకుంటున్నాను. నాకు వ్యవసాయం చేయడం అంటే మహా ఇష్టం అన్నమాట. వ్యవసాయం చేసే టైం కూడా దగ్గరికి వస్తుంది. ఈసారి మంచిగా వ్యవసాయ వీడియోలు కూడా మంచిగా మనకి కనిపిస్తుంటాయి. ఇది పక్కన ఉన్నది నా పొలమే అన్నమాట. ఇది పక్కన వాళ్ళది. ఇది పక్కన ఉన్నది ఇక్కడ ఇంకా పైకి రాలేదు, ఇంకా ఒడ్లు కాలేదు. ఇది నాదే అన్నమాట, ఇది పక్కన వాళ్ళది. మేమైతే ఇది అరగుంట భూమి. మేమైతే కాసేపు సరదాగా మంచి సంతోషంగా మేము మా ఊడు విక్కిగాడు వీడియో తీస్తుంటే నేను స్టైల్గా అలా నడుచుకుంటూ వస్తున్నాను. పక్కన ఉన్న చూడండి నా పొలాన్ని నా దగ్గర అక్కడ ఉన్నప్పుడు నా ప్రాణం అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా పొలం కాడ ఏదో ఒకటి పొలం పండించుకోవాలి, ఏదో ఒకటి కూరగాయలు, ఏదో ఒక బెండకాయలు, బీరకాయలు ఏదో ఒకటి పండించాలని నా ఆశ అనమాట. నా పొలం చూసినప్పుడైతే నాకైతే మా అమ్మ నాన్న గుర్తొస్తారు. మా అమ్మ నాన్న లేరు కాబట్టి ఆ పొలంలోనే వాళ్ళు ఖచ్చితంగా నమ్మకం నాకు. అక్కడే ఆ భూమిలోనే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాబట్టి నా చిన్నతనం నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తూ వాళ్ళు బతికారు కాబట్టి వాళ్ళ భూమిని నేను ఇలా కాపాడుకున్నాను. నాకైతే పొలం కాడికి వెళ్ళినప్పుడు మా అయ్య మా నాన్న గుర్తొస్తారనమాట. నేను కాసేపు అయితే ఇప్పుడు అక్కడి పొలం కాడికి వెళ్ళినప్పుడల్లా నేనైతే చాలాసేపు మొత్తం తిరిగి చూసుకొని మా అమ్మ నాన్న గుర్తు చేసుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తాను. అలాగే ఇక్కడ పక్కన ఉన్న బర్రెలు అవి మంచిగా నాతోటి స్నేహం చేయమంటే చేయట్లేదు. అయినా కానీ వాటి కోసం ఏదైనా ఆహారం పెడితే బహుశా ఫ్రెండ్షిప్ చేస్తాయేమో. నేను వాటి కోసం నేను ఇంత మేత తెచ్చి ఇస్తా, ఫుడ్ తెచ్చిస్తే అప్పుడు స్నేహం చేస్తుంది అనమాట. అగో చూసి బెదిరిపోతుంది, ఫ్రెండ్షిప్ చేయనని చెప్తున్నాయి. సరే మీకోసం నేను ఇక్కడ పక్కన ఇవి కూడా బెదిరిపోతున్నాయి అనమాట. అది తల్లి, ఇది పిల్ల. నాతో ఫ్రెండ్షిప్ చేయమంటే అవి బెదిరిపోతున్నాయి. ఓహో కొంచెం ఆగండి, మీకోసం నేను ఏదైనా గడ్డి తీసుకొస్తా కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నాతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసింది అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, తీసుకోండి, మేయండి, మంచిగా కడుపు నిండా తినండి. నా పేరు నాగరాజు, గుర్తుపెట్టుకోండి. నేను మీ స్నేహితుడిని. నేను మీతోటి సరదాగా దానికోసం నేను మరిన్ని మీతోటి ఇంకా సరదాలు పంచుకోవాలని నా ఆశ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెట్టు నాకు చాలా వేప చెట్టు అంటే చాలా అమూల్యం, చాలా అరుదుగుట. చాలా ఈ వేప చెట్టు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వేప చెట్టు ఎంత ఉపయోగం, ఆయుర్వేదిక చెట్టు అన్నమాట. ఇది పుట్ట మంచిగా నేను అక్కడ దండం పెట్టుకున్నాను. ఇవి రేగ్గాయలు అన్నమాట. ఇవి ఎండాకాలం కాస్తాయి, చాలా బాగుంటాయి. మంచిగా చిన్న గింతే ఉంటాయి కానీ మంచిగా ఎండాకాలం మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రుచికరంగా ఉంటాయి. ఈ వేసవికాలంలోనే దొరుకుతాయి. ఇంకా ఇక మా ఉప్పలమ్మ తల్లి చూడండి, మా గుడి ఉప్పలమ్మ తల్లి మాకు చాలా ఇష్టమైన దేవారు. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచే ఎప్పుడు ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం చేస్తూ ఉండేవాళ్ళు. పక్కన మా పెద్దయ్య కొడుకు అనమాట, మా అన్నదమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా, మా పెద్దమ్మ, మా అన్నయ్య పిల్లలు
మా పెద్ద అన్న పిల్లలు మీ అందరం కలిసి సరదాగా ఇవన్నీ చూడండి. ప్రకృతి చాలా ఎంత బాగుంది. ఈయన మా అన్నయ్య గారు, మా వదిన, మా ఆవిడ ఇక్కడ ఎంతసేపు వీడియో తీసింది వీడియో అనమాట. థమ్స్అప్ తాగుతుండు. ఇది మా తమ్ముడు, తన పేరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. చూడండి చూడండి మంచిగా ఇంకా మంచి లాంటి మంచి మంచి సందర్భాలు మళ్ళీ 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 రావు అన్నమాట. ఇది ఒక మంచి జ్ఞాపకం మాకు. ఇక్కడ మా పెద్దయ్య గారు ఇక్కడ గొడ్లకాడికి వచ్చారనమాట. బర్రెని మెప్పుతున్నాడు. బహుశా అది నాతో ఫ్రెండ్షిప్ చేస్తుందేమో, నేను దాన్ని అడిగొస్తాను. బర్రె గారు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇక్కడ మా పెద్దయ్య ఇక్కడ కూర్చున్నాడు అనమాట. గొర్రెలు అక్కడ తనకి 2 గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి. ఇదేమో నాతో ఫ్రెండ్షిప్ చేయమంటే చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇది మా పుత్తుల బావి అన్నమాట. అది గుడిసె, ఇది పుత్తుల బావి. ఇక్కడ మా కోటన్న బావిలో నీళ్ళు పోస్తుండు. మోటార్ వేసిన తర్వాత నీళ్ళు వస్తాయి. ఇలాంటి మంచి ప్రకృతి. ఇక్కడ నీళ్ళు పోసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మోటార్ వేస్తే అది మోటార్ పనిచేస్తుంది అనమాట. కొంచెం ప్రాబ్లం ఉంటాయి కాబట్టి పల్లెటూరులోన ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ 2 గిర్రె పిల్లలు చాలా ముద్దుగా మేత మేస్తున్నాయి. అలాగే ఇక్కడ చెట్లు చేమలు వాతావరణం చాలా చక్కగా ఉంది. నేనైతే వాటిని పట్టుకొని వాటితో సరదాగా ఆడుకుంటున్నాను. అవేమో నా మాట వినట్లేదు. వినకుండా అవేమో ఒకటే నా నుంచి పారిపోదామని చూస్తున్నాయి. నేనైతే కింద పడ్డాను. మా వయసు లేపింది. అవి అంత దూరం పారిపోయినాయి అన్నమాట.